పచ్చబడి మీద పెట్టి ప్రమాణం చేయండి. ప్రమాణం చేస్తున్నాను. నేను ప్రమాణం చేస్తున్నాను. రాఘవయ్య, పంచాయతీ పెట్టించింది నువ్వే కాబట్టి ఏం చెబుతావు ముందు నువ్వే చెప్పు. ఇంకా చెప్పేదేముంది? ఇతనితో బంధుత్వం నాకొద్దు. నా కూతురి మీద ఈయనకున్న మేనమామ హక్కు ఇప్పుడే ఇక్కడే తెంచేయండి. ఏందయ్యా తెంచేది? పుట్టుకుని తెంచడానికి ఇదే పురుకొస్తాడు కాదు, పుట్టుకతో వచ్చిన బంధం. మన నీడను మనం వేరు చేసుకోవడం ఎంత కష్టమో ఈ బంధుత్వాన్ని దూరం చేసుకోవడం కూడా అంతే కష్టం. ఆ పిల్ల పుట్టినప్పుడే దేవుడు దాన్ని ఉతట రాశాడయ్యా, అది నా ఇంటి కోడలని. మా బావకి మేనరకం అంటే మరీ ఎగతాడైపోయింది. పెద్దవాళ్ళు మీకు తెలియంది కాదు. వెనకటి రోజుల్లో దేశాన్ని కాపాడడం కోసం యుద్ధానికి వెళ్లే మగవాళ్ళు వాళ్ళ పెళ్లాల్ని తమ అన్న దగ్గరో తమ తమ్ముడి దగ్గరో చివరకు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా వదిలిపెట్టి వెళ్లేవాళ్ళు కాదు. ఆమె పుట్టింట్లో ఆమె అన్నదమ్ముల దగ్గర వదిలి వెళ్లేవాళ్ళు. ఎందుకు? ఒకవేళ యుద్ధంలో చనిపోతే వాళ్ళ పెళ్లాలకి తండ్రులుగా వాళ్ళ బిడ్డలకి మేనమామలుగా చివరి వరకు కంటికి రెప్పలా కాపాడతారనే నమ్మకంతో. తన చెల్లెలికి ఒక బిడ్డ పుడితే తల్లి పాలివ్వక ముందే ఆమె పెదాలకి తేనె రాసి మొదటి ఆకలి తీర్చేవాడనే ఆ మేనమామ. ఆ బిడ్డ బారసాలకి అన్నప్రాసనకి చెవులు కుట్టించినప్పుడు దగ్గరుండి సాంప్రదాయ ప్రకారం అన్ని జరిపించేవాడనే ఆ మేనమామ. ఆ బిడ్డ పెద్ద మనిషి అయినప్పుడు తులసూరి బట్టలు పెట్టి వయసు వచ్చిన ఆ పిల్లకి 10 మంది చూపుల నుంచి రక్షణ కల్పించేవాడనే ఆ మేనమామ. ఆ బిడ్డ పిల్లప్పుడు గంపలో కూర్చోబెట్టి నెత్తిన పెట్టుకుని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లేవాడనే ఆ మేనమామ. గ్రహచారం చాలక తన చెల్లెలికి ఏ కుంటిదో గుడ్డిదో పుడితే ఒక్కడూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడయ్యా. అలాంటప్పుడు పెద్ద మనసుతో తన బిడ్డకిచ్చి పెళ్లి చేసి జీవితాంతం కాపాడేవాడు, అవసరమైతే తన ప్రాణాలు ఇచ్చేవాడనే ఆ మేనమావ. ఆ పాశంతోనే ఆ ప్రేమతోనే నా చెల్లెలి పెళ్ళయిన దగ్గర నుంచి బిడ్డ పుట్టినప్పుడు చెవులు కుట్టించినప్పుడు పెద్ద మనిషి అయినప్పుడు వేలకు వేలు కట్నాలిచ్చి దగ్గరుండి పండగలు పబ్బాలు చేయించిన వాడేనయ్యా ఈ మేనమావ. నువ్వు ఇచ్చిన కట్నాలు కానుకలతో మేమేం బ్రతకట్లా. 7 తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి మా ముసలాయన చంపాయి. ఏంటి నీ ఆస్తంతా మాకు దోచిపెట్టని మాట్లాడుతున్నావు. కావాలంటే నువ్వు ఇచ్చిన కట్టాలు కానుకలు ఇప్పుడే నీ వాహన కొడతాను, తీసుకెళ్ళవయ్యా. నేనిచ్చిన కట్నాలు కానుకలు తిరిగివ్వడం కాదు, కన్నెపిల్లగా కడిగిన ముచ్చల్లా పెళ్లి చేసి నీకు అప్పగించానే నా చెల్లెల్ని, దాన్ని అలాగే తిరిగి నాకు అప్పగించు. దమ్ముంటే అప్పగించరా? మాట్లాడవే, గొంతు పడిపోయిందా? ఆ రోజు నా చెల్లెల్ని అడ్డం పెట్టుకుని గొంతెత్తి చట్టం న్యాయం వాటా నరిచి నా ఆస్తిలో సగం వాటా పిచ్చంగా తీసుకున్నావే. అప్పుడు అక్కడికి వచ్చిన ఈ అన్న నీ కూతురు విషయంకి వచ్చేసరికి అక్కర లేకుండా పోయాడా? మాట్లాడరా, మాట్లాడు. నువ్వు ఏ చెప్పు, లచ్చ చెప్పు. కన్న తండ్రి నేను, నా కూతురు నా ఆస్తి కాదు, నా చెల్లెలి ఆస్తి. నీ కూతుర్ని 10 నెలలు మోసింది, ప్రాణం పెట్టి పెంచింది నా చెల్లెలు. ఈ ప్రపంచంలో ఏ బిడ్డ మీదైనా మొదటి హక్కు తండ్రిది కాదు, తల్లిది. ఆ తల్లి నీకు పెళ్ళాం కాకముందే నా చెల్లి. ఆ చెల్లెలికి అన్నగా దేవుడు నాకిచ్చిన ఆస్తే ఈ మేనమామ హక్కు. హక్కు ఇందాక నుంచి చూస్తున్నాను. మేనమామ అంటూ తెగరెచ్చిపోతున్నావు. అసలు అన్నా చెల్లెలు బంధుత్వం ఉంటేనే కదరా నువ్వు మేనమామ అంటూ వస్తావు. దాన్ని తెగదబులు చేస్తా. మా బంధుత్వాన్ని తెచ్చుకుంటామో ఉంచుకుంటామో తెలుసుకోవాల్సింది నేను, నా చెల్లెలు. నీ చెల్లెలు చెప్తే తెచ్చుకుంటా? చెప్పనివరా, చూస్తాను. చెప్తే పెంచుకుంటాను. ఓ అబ్బకి పుట్టినోడివైతే ఆ మాట మీదే ఉండు. ఎల్లకాలం ఏడుస్తూనే బ్రతకమని నా నోదుటన రాసిన దేవుడే అన్ని కష్టాల్లో నా అన్నయ్య అని తోడును కూడా ఇచ్చాడు. కానీ ఆ దేవుడు తలరాతనే తలకిందలు చేసే మనుషుల మధ్య నీకు చెల్లెలుగా ఉండే అదృష్టం నాకు లేదు. నా కోసం ఎన్నింటినో వదులుకున్నా. మన అన్న చెల్లెల బంధాన్ని కూడా వదులుకో అన్నయ్య.
తాకృదా